మీకు టైం ఇవ్వలేదంటే వేరే మాట. టైం ఇచ్చినాం కదా. నాకు ఫండ్ ఇష్యూ ఉంది, నాకు టైం పడుతుందని చెప్తున్నా కదా సార్ నేను. మీకు ఫండ్ ఇష్యూ ఉంది సార్, ఏవే ఇష్యూ ఉంది సార్, ఎక్కడైనా అరేంజ్ చేసుకోండి. ఎక్కడ అరేంజ్ చేయాలి చెప్పండి మీరు. ఎక్కడైనా అరేంజ్ చేసుకోండి. మీరు చెప్పండి ఎక్కడ అరేంజ్ అక్కడ ఎందుకు ఇవ్వదా సార్ మీకు ఎవరు డబ్బులు? ఒకటే మాట పట్టుకున్నారు సార్, ఒకటే మాట పట్టుకునే టైం పడుతుంది అని. ఏం చేద్దాం చెప్పండి, ఎందుకు వస్తారు అట్లా? ఏం చేద్దాం అంటే పేమెంట్ కావాలి సార్. ఎందుకు వస్తుంది సార్ మీరు అట్లా? అవును, మరి ఎట్లా మాట్లాడుతుండు? ఒకటే మాట పట్టుకున్నారు, టైం పడతారు అంటే ఎందుకు పడతా టైం? మరి మీరు కూడా ఒకటే పట్టుకున్నారు కదా, పేమెంట్ కావాలి పేమెంట్ కావాలి పేమెంట్ కావాలి మాకు ఇస్తారు సార్. అడిగి ఇవ్వండి, ఫోన్ చేసి పంపిస్తారు. అడిగి నాకు కావాలంటే ఫోన్ చేసి పంపిస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ రవి ఛానల్కి. రికవరీ ఏజెంట్స్కి మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పినా వాళ్ళు పేమెంటే అడుగుతారు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. హలో, పేమెంట్ ఏమైంది సార్? ఏ పేమెంట్? యాక్సిస్ బ్యాంక్ సార్. ఎవరికి కాల్ చేసినావు? టైం పడుతుంది నాకు. టైం అంటే ఎప్పుడు సార్? 1 month టైం పడుతుంది అట్లీస్ట్. 1 month టైం కూడా ఇచ్చారు సార్ మీకు. ఆల్రెడీ 3 months నుంచి పేమెంట్ చేస్తలేరు, మళ్ళీ 1 month టైం ఎక్కడ ఇస్తారు సార్? టైం అంటే నా సిచ్యువేషన్ బాగాలేదు సార్, ఏం చెప్పాలి? అవును సార్, సిచ్యువేషన్ బాగాలేదు. 1 month పేమెంట్ చేసుకోండి. మొత్తం పేమెంట్ అవుతలేదు కదా, మీ సిచ్యువేషన్ మొత్తం పేమెంట్ చేయమని చెప్తలేదు సార్ మీకు. 1 month పేమెంట్ చేసుకోండి. ఇప్పుడు నేను 1 month పూజ చేసే పొజిషన్ లేదు సార్ నేను. లేదంటే ఎట్లా సార్? ఇప్పుడు లేదంటే ఎట్లా అంటే ఏం చెప్పాలి సార్ మీకు, చెప్పండి. లేదంటే ఎట్లా? మీరు వాళ్ళు వాడుకున్నప్పుడు కట్టాలి కదా సార్. మేము మొత్తం వాడుకోలే కదా, 1 month పేమెంట్ చేయండి అంటున్నాం కదా. దాని వైపు లేవు అంటే అదేం మాట? అదేం మాట అంటే ఇప్పుడు నా సిచ్యువేషన్ బాగాలేదు, టైం తీసుకుని కడతానుంటున్నా సార్. అవును సార్, సిచ్యువేషన్ బాగాలేదు అంటే 3 నెలల నుంచి టైం తీసుకున్నారు కదా సార్. 3 నెలల కంటే టైం అంటే ఇప్పుడు డబ్బులు లేనప్పుడు టైం తీసుకోవాలి కదా సార్, ఏం చేస్తుంది చెప్పండి. అవును సార్, 3 నెలలు టైం ఇచ్చినాం కదా సార్. ఇంకెంత నెలలు కావాలి టైము? 3 నెలలు టైం ఇచ్చినాం కదా. అర్థం కాలేదు. 3 నెలలు టైం ఇచ్చినాం కదా సార్. 3 నెలలు టైం ఇచ్చారు సార్, నాకు సరిపోవట్లేదు టైం అంటున్నా కదా. మొత్తం పేమెంట్ చేసేటప్పుడు కూడా ఇంత అడగారు సార్ టైము. ఆల్రెడీ 3 నెలలు టైం ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా టైం కావాలంటే ఎట్లా సార్? టైం పడుతుంది నాకు. టైం పడుతుంది కాదు సార్, పేమెంట్ కావాలి. హలో చెప్పండి సార్. హలో సార్, పేమెంట్ కావాలి సార్. నాకు టైం పడుతుందని చెప్తాను సార్. ఎందుకు ఎవరిచ్చింది సార్ మీకు టైం పడతా అంటున్నారు? ఏం టైం పడుతుంది సార్? ఎందుకు పడుతుంది టైము? వాడుకునేటప్పుడు టైం పడలేదు, ఇప్పుడు పడుతుందా సార్ టైము? వాడుకున్నప్పుడు ఫాస్ట్ అయిపోతుంది సార్, టైం ఇప్పుడు టైం పట్టదు కదా. ఎందుకు? అప్పుడు కూడా టైం పట్టాలి కదా మరి, వాడుకునేటప్పుడు కూడా టైం పట్టేది మరి, అప్పుడు అయిపోతుంది. ఒక టైం పట్టిన తర్వాత అయిపోయింది. ఏమైపోయింది? అదే అమౌంట్. ఏం మాట్లాడుతూ అర్థమవుతుందా సార్ మీకు? అది కట్టే ఉద్దేశం ఉందా మీకు అసలు? నాకు ఉద్దేశం ఉందా? టైం పడుతుంది నాకు. కట్టే ఉద్దేశం ఉందా సార్? కట్టే ఉద్దేశం ఉండటం ఎవరు ఇట్లా మాట్లాడదు. టైం పడతా అని చెప్పారు. 3 నెలలు టైం తీసుకొని ఇంకా టైం పడతారంటే అదే మాట అంటే ఏం చేద్దాం చెప్పండి సార్. ఇప్పుడు పేమెంట్ కావాలి సార్. ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేదు సార్, టైం పడుతుంది. టైం అయితే మేము ఇవ్వం సార్. మేము మీకు టైం అంటే ఎక్స్ట్రా మేము 30 తారీఖు కూడా టైం ఇస్తాం. దానికన్నా ముందు టైం అయితే ఇవ్వం సార్ మేము. 30 తారీఖు అయితే అయ్యే పొజిషన్ లేదు సార్. నేను ట్రై చేస్తా, బట్ నేను మళ్ళీ నాకు ఫోన్ చేసి కమిట్మెంట్ ఇచ్చిర్రు అని చెప్పేసి నాకు అడగొద్దు. నాకు పేమెంట్ కావాలి సార్. నేను 1 month టైం అయితే ఇవ్వము. ఎంత టైం లేదు కూడా మీ దగ్గర. పెండింగ్ ఎంత సార్? పెండింగ్ 1 month 21,700 ఉంది సార్. టైం పడుతుంది సార్ నాకు. అవును సార్, 3 lakhs ఉంది. 3 lakhs మీకు 10% కూడా పేమెంట్ చేయమని చెప్పలే కదా మీకు. 21,000 పేమెంట్ చేయమంటున్నాం కదా సార్. టైం పడుతుందని చెప్తున్నా సార్. ఏం టైం పడుతుంది సార్? ఒకటే పట్టుకుని టైం పడుతుంది అని చెప్పేసి పోలీసు చేయడం మేము పిచ్చోళ్ళమా మీకు? ఒకటే మాట పట్టుకున్నారు సార్, ఒకటే మాట పట్టుకునే టైం పడుతుంది అని. ఏం చేద్దాం చెప్పండి, ఎందుకు వస్తారు అట్లా? ఏం చేద్దాం అంటే పేమెంట్ కావాలి సార్. ఎందుకు వస్తుంది సార్ మీరు అట్లా? అవును, మరి ఎట్లా మాట్లాడుతుండు? ఒకటే మాట పట్టుకున్నారు, టైం పడతారు అంటే ఎందుకు పడతా టైం? మరి మీరు కూడా ఒకటే పేమెంట్ కావాలి. 3 నెలల నుంచి టైం ఇచ్చినాం. మీకు టైం ఇవ్వలేదంటే వేరే మాట. టైం ఇచ్చినాం కదా. నాకు ఫండ్ ఇష్యూ ఉంది, నాకు టైం పడుతుంది అని చెప్తున్నా కదా సార్ నేను. మీకు ఫండ్ ఇష్యూ ఉంది సార్, ఏవే ఇష్యూ ఉంది సార్, ఎక్కడైనా అరేంజ్ చేసుకోండి. ఎక్కడ అరేంజ్ చేయాలి? ఎక్కడైనా అరేంజ్ చేసుకోండి. మీరు చెప్పండి ఎక్కడ అరేంజ్. అక్కడ ఎందుకు ఇవ్వదా సార్ మీకు ఎవరు డబ్బులు? మీరు ఇస్తారా? నాకు తెలుసా ఇవ్వడానికి? మీకు తెలిసిన 10 మందిలో ఒక్కరైనా ఇస్తారు కదా. తెలిసిన ప్రతి ఒక్కటి ఇస్తాడా అంటున్నా. తెలిసిన దాంట్లో 10 మందిలో ఒక్కరైనా ఇస్తారు కదా. అవును సార్, నాకు 100 మంది ఎవరు ఇవ్వట్లేదు మరి నాకు డబ్బులు. ఒక్కరైనా ఇస్తారు సార్. మీకు కరెక్ట్ ఉంటే ఎందుకు ఇవ్వాలి? మీకు తెలిసిన వాడు ఇస్తాడా? మీకు కరెక్ట్ ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఇస్తారా? మాకు ఇస్తారు సార్. అడిగి ఇవ్వండి, ఫోన్ చేసి పంపిస్తారు. అడిగి ఇవ్వండి. నాకు కావాలంటే ఫోన్ చేసి పంపిస్తారు. ఇప్పుడు మీకు కావాలి ఎట్లా పేమెంట్ కావాలి? అడిగి నువ్వు వాడిని నువ్వు నేను కాదా? నేనే వాడిని సార్, నాకు అడిగి ఇవ్వండి. మళ్ళీ ఎవరు వాడి సార్ అప్పు ఇవ్వండి. అసలు ముఖం మీద నేను మీకు తెలిసి వాడే అప్పు ఇస్తలే అంటున్నావు కదా. ముఖం అంటే వీడియో కాల్ చేసి ముఖం అయిపోతుంది కదా. కాదు, నీకు తెలిసి వాడే అప్పు ఇస్తలే అంటే ఎంతమంది ముంచినావు మళ్ళీ అట్లా అని. అందుకే 100 మందిని ముంచొచ్చు, మీకేం సంబంధం సార్? మళ్ళీ అందుకే ఇస్తలేదు మళ్ళీ. నీ హిసాబ్ నువ్వు మాట్లాడు కదా. మళ్ళీ నా ఇష్టం మాట్లాడుతున్నావు. కట్టు మరి. టైం పడుతుందని చెప్తున్నా కదా సార్. టైం ఇవ్వం కదా సార్. టైం
కస్టమర్ టైం ప్రాబ్లం ఎందుకు వచ్చినప్పుడు ఇస్తాం టైం సార్? ఇవ్వరా సార్ మీరు? 3 నెలలు టైం ఇచ్చినాం సార్, మస్తు ఇచ్చినాం టైం. కస్టమర్కి ప్రాబ్లం వచ్చినప్పుడు టైం ఇవ్వరా మీరు? 3 నెలలు ఇచ్చినాం సార్. అదే 3 కస్టమర్ నెలలు ప్రాబ్లం ఇచ్చినాం టైం. వచ్చినప్పుడు టైం ఇవ్వరా అంటున్నా. టైం ఇచ్చినాం కదా 3 నెలలు. 3 నెలలు సరిపోలిస్తున్నా ఫండింగ్ అరేంజ్మెంట్ కాలేదు, అరేంజ్మెంట్ చేసుకున్నారు. సరుకులంటే అది మా ప్రాబ్లం కాదు సార్. అది ఎవరి మేము ప్రాబ్లం? టైం ఇచ్చినాము, అది మీ ప్రాబ్లం. అది ఎవరు మీ చెప్పారు? ప్రాబ్లం మీరే సాల్వ్ చేసుకోవాలి. అది మరి నేనే సాల్వ్ చేసుకుంటాను, మీరు మీరే సాల్వ్ చేసుకొని పేమెంట్ ఇవ్వండి. మీరు నాకు డబ్బులు పేమెంట్ ఇవ్వట్లేదు కట్టండి. ఇప్పుడు. మీరు నాకు డబ్బులు ఇవ్వట్లేదు కదా. మీరు పేమెంట్ కట్టండి సార్. మీరు నాకు డబ్బులు ఇవ్వట్లేదు కదా సార్. ఇవన్నీ మాట్లాడు కాదు, పేమెంట్ కట్టండి. ఏం చేద్దాం చెప్పండి. పేమెంట్ చేయండి. ఏం చేద్దామంటే టైం పడుతుంది. టైం పడితే మేము ఒప్పుకోము. ఎందుకు పడుతుంది టైం? ఎందుకు పడుతుంది? పేమెంట్ చేయండి. అమౌంట్ లేదు సార్. పేమెంట్ చేయండి సార్. మేము Amount ఏం లేదు. అడుగుతాం, మేము మీది ఎక్స్ట్రా పైసలు ఏం అడుగుతాం, మీరు వాడుకున్న పైసలే అడుగుతున్నాం. అందులో కూడా మొత్తం కట్టమని చెప్తారు, 21,000 కట్టమని చెప్తున్నాం. యాక్సిస్ బ్యాంకే కదా. అర్థమవుతుందా? యాక్సిస్ బ్యాంకే సార్. నేను నాకు టైం తీసుకుని కట్టేస్తాను. ఇప్పుడు నాకు టైం పడుతుంది సార్. సార్ ఎవరు ఇచ్చింది సార్ మీకు టైం అంటున్నారు? ఎవడు ఇచ్చానని చెప్పేసి టైం ఇచ్చానని చెప్పాను నేను. మరి టైం పడుతుంది అంటే మీరు నీకు టైం ఆల్రెడీ 90 days అయిపోయింది. మీకు టైం ఎక్కడ ఉంది? అకౌంట్ ఎన్పీ అయిపోయింది. అకౌంట్ ఎన్పీ అయిపోయింది కదా. టైం పడుతుంది. మళ్ళీ ఆ మాట మాట్లాడాను సార్, టైం పడుతుందని. ఐ నీడ్ టైం. టైం పాస్ చేస్తుందా సార్ మాతోని? మీరు కమెడీ అదే చేస్తున్నట్టు, టైం పాస్ చేస్తున్నట్టుండు మీరు నాతోని. మీరు కమెడీ సార్. అదే ఎవరు కబడ్డీ ఏదో కరెక్ట్గా మాట్లాడితే కరెక్ట్ వస్తాయి. మీకు మేము మంచిగా మర్యాదగా మాట్లాడుతుంటే మీకు వినిపించలేదు సార్. నేను మర్యాదగా మాట్లాడాను కదా, మర్యాద ఏం తప్పలేదు. మేము కూడా మర్యాదగా మాట్లాడుతాం కదా. మర్యాద మాట్లాడ టైం పాస్ చేస్తున్నావు నాతోని టైం పాస్ చేస్తున్నావు నువ్వు. మేము మర్యాదగా మాట్లాడతామని ఏం టైం పాస్ చేసిన చెప్పండి మీరు. అదే టైం పాస్ చేస్తున్నావు. మళ్ళీ ఏం టైం పాస్ చేసిన చెప్పండి. మీకు కట్టే ఉద్దేశం లేదని అర్థమైంది, క్లియర్గా అర్థమైంది. మీకు కట్టే ఉద్దేశం లేదు. మరి పెట్టండి ఫోన్, ఇంకా అయిపోతుంది అర్థమైనప్పుడు. సార్ ఓకే సార్, పెడతాము. మేము ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, మేము కూడా తీసుకొచ్చుకుంటాం. ఓకేనా? 1 month టైం ఎట్లా ఇచ్చాము మేము కూడా చూస్తాం సార్. మీరే కట్టేసుకుంటారా పేమెంట్? మీరే పేమెంట్ కట్టేసుకుంటారా? మేము కట్టించుకుంటాము, మీతో కట్టిస్తామో చూడండి. ఎప్పటిలోపు కట్టిస్తాం? ఎప్పటిలో టైం కట్టిస్తాం సార్, కట్టిస్తాం కదా, కట్టిస్తాం. ఓకేనా? టైం చెప్పండి సార్. ఉండండి మీరు ఉండండి, కట్టిస్తాం కదా. మీకు టైం కావాలి కదా, కట్టిస్తాం. సరే ఓకేనా? కట్టిస్తాం, మీతోనే కట్టిస్తాం. ఎవరితోటి? మీతోనే సార్, మీతోనే కట్టిస్తాం. ఎప్పుడు సార్? కట్టిస్తాం సార్ మీతోనే. సార్ మీరు టైం పాస్ చేయండి, ఇట్లానే టైం పాస్ చేయండి. ఓకేనా? అదే దాని తప్ప ఏం పనికి రాదు మీరు. అర్థమైంది? మీరు దేనికి పనికి వస్తారు సార్? సినిమా హీరోనా మీరు? హలో చెప్పండి. ఎస్బీఐ కార్డు నుంచి సార్. ఎస్బీఐ కార్డు నుంచి పేమెంట్ ఏమైంది సార్? టైం పడుతుంది సార్ కొద్దిగా, ఫండ్ ఇష్యూ ఉంది. బాగానే పెట్టారు కదా యూట్యూబ్లో. వ్యూస్ వచ్చాయా? ఎన్ని వ్యూస్ వచ్చినాయి? ఎన్ని వ్యూస్ వచ్చినాయి? బాగానే వచ్చినాయి. అదే పైసలు వచ్చినాయి కదా, మరి నా పైసలు కట్టచ్చు కదా, వ్యూస్ వచ్చిన పైసలతో పెట్టావు కదా, ఆ పైసలతో ఇప్పుడు కట్టచ్చు కదా పేమెంట్. వ్యూస్ బాగానే వచ్చినాయి కదా, కామెంట్స్ బాగానే వచ్చినాయి, కామెంట్స్ కూడా బాగానే వచ్చినాయి. చూసినావా? చూసా రాత్రే చూసా. మరి పెట్టచ్చు కదా, మరి ఇంకా ఆ పైసలతో కట్టచ్చు కదా. మరి ఇంకెందుకు ఇన్ని సీట్లు చేరతాం? డబ్బులు వస్తాయి కదా, లాస్ట్ మంత్ పెట్టినా వస్తాయి కదా. లాస్ట్ మంత్ పెడితే ఇంకా అంత హైలైట్ కాలేవు. ఇది కూడా పెట్టచ్చు కదా, మరి ఇది ఎందుకు పెట్టవు? ఏది ఇప్పుడు మాట్లాడేది కూడా పెట్టచ్చు కదా. పెడితే ఇప్పుడు పెట్టు, నో ప్రాబ్లం. మంచిది, ఇంకా మంచిది, నాకే మంచిది కదా నువ్వు పెడితే. వ్యూస్ బాగానే వచ్చినాయి, మరి ఎందుకు ఇట్లా చేసుకుంటారు? మరి పేమెంట్ చేసుకోవచ్చు కదా కమ్మగా మంచిగా. యూట్యూబ్ నుంచి మంచిగా డబ్బులు వస్తూనే ఉంటాయి. ఏ ఛానల్ చూసారు మీరు? చూసాలే రవి అని. ఎందుకు సార్ నాటకాలు ఆడతారు? రాత్రే చూశాను, మీరు పెట్టిన గంటకే నేను చూశాను. యూట్యూబ్ ఛానల్ బాగానే అప్లోడ్ చేశారు, మనీ వచ్చే ఉంటాయి కదా, పెట్టుకోవచ్చు కదా. మనీ రాలేదు సార్ ఇంకా. అంటే మనీ రాలేదు ఇంకా. మనీ రాలేదా? కామెంట్లు బాగా వచ్చాయి సార్, చొరపైన వస్తాం. నాకు బాగా వచ్చింది, నీకు రాలేదు కామెంట్లు? కామెంట్లు చొరపారు ఒకసారి. కామెంట్లు ఏమి ఇచ్చారు? అర్థం కాలే. కామెంట్ చూసారా? ఇప్పుడు పెట్టినావు కామెంట్? నేను ఎందుకు పెడతా సార్? నాకు అనవసరం. నేను పెడితే మళ్ళీ నీకు పైసలు వస్తాయి, నేను కామెంట్లు పెడితే. అదే నాకు తెలుసు కదా. కామెంట్ పెడితే అయిపోతుంది కదా, మీరు కూడా పెడితే అయిపోతుంది కదా. నేను పెడితే నీకు పైసలు వస్తాయి మళ్ళీ. అట్ట మళ్ళీ నువ్వు గొప్పగా బాగుపడద్దు సార్. అసలు బాగుపడకూడదు నువ్వు. నేనే బాగుపడతా? అసలు బాగుపడకూడదు నువ్వు. ఎందుకంటే ఇలా చేసేవాళ్ళు అసలు బాగుపడకూడదు. నువ్వు మంచి కంటెంట్ వీడియోలు పెట్టుకుని పెడితే నేను సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాను. మీరు ఇట్లా అరేంజ్మెంట్ చేయడం మంచిదే సార్, కస్టమర్ల దగ్గర తెలియాలి కదా. అరేంజ్మెంట్ చేస్తున్నారంటే మరి మీరు చేసేదాన్ని ఏమంటారు? హెరాస్మెంట్ అంటే మీరు నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ వచ్చి సార్, హోమ్ లోన్ డిఫాల్ట్ అయింది, కట్టలేకపోతున్నా అని చెప్పినాం కదా. యువర్ గైడ్ రవి అంటాం. గైడ్ రవి ఎవరు సార్? గైడ్ రవి మీరు చేసే కంటెంట్ కోసం కదా ఇవన్నీ వీడియోస్. కంటెంట్ కోసం ఎవరైనా చెప్పారు సార్? నేను అన్ని వీడియోస్ చూసాను సార్. మీరు నాకు పర్టికులర్ కేవలం నైట్ ఒక 12 వరకు మీవ్ చేసుకుని టైం కేటాయించి చూసారు సార్. మీ వీడియోస్ మొత్తం కంటెంట్ కోసమే చేస్తున్నారు మీరు. కేవలం కంటెంట్ కోసం చేస్తున్నారు. అలా అంటున్నాను సార్. ఇప్పుడు కంటెంట్ కోసం చేసింది కాదు కదా అది.
మీరు కంటెంట్ కోసం పెట్టుకున్నారు ఆ వీడియో మరి. ఇప్పుడు కంటెంట్ కంటెంట్ మీరు కోసం ఇప్పుడు కంటెంట్ అన్ఫార్చునేట్ గా వచ్చింది, బై ప్రోడక్ట్. ఓకేనా, కంటెంట్ మెయిన్ ప్రోడక్ట్ కాదు. కంటెంట్ క్రియేట్ చేసిన ఇంటెంట్ నాకు లేదు. కంటెంట్ ఈస్ గెటింగ్ అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ యూ పీపుల్. లైక్ కూడా పెట్టాను, నేను చెప్పాను కదా రాత్రి మీరు అన్ఎక్స్పెక్టెడ్గా నేను మామూలుగా యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే ఆ వీడియో వచ్చింది. ఏదో అంటే నాకు సంబంధించిన వీడియో అన్నట్టుగా నేను చూశాను, కానీ తీరా చూసి నా వాయిస్ నేను చాలా అప్రిషియేట్ అయ్యాను. మీరు అన్నారు లాస్ట్లో, గుర్తించాను నేను, పెడతా అన్నారు. సరేలే నేను ఏం పెడతాలే అనుకున్నాను. తర్వాత మీ ఛానలే చూసాను, మీ ఛానల్ మొత్తం వీడియో చూసాను, చాలా బాగుంది. కానీ ఒకటి, ఇది ఇంటెన్షన్గా చేస్తున్నారని మీకు అర్థమైంది. బట్ అది ఇంటెన్షన్ గా లేదు సార్. ఇప్పుడు నువ్వు స్టార్టింగ్ నుంచి కంటెంట్ వస్తే నాకు నా ఇంటెన్షన్ లో ఏదో మీకు మరి మీరు మొన్న మరి మాకు ఎఫ్ఓఎస్ వస్తే రాలేరని ఎందుకు అన్నారు సార్? ఎఫ్ఓఎస్ నాకు ఎఫ్ఓఎస్ నాకు మీట్ కాలేడు. మరి మా ఎఫ్ఓఎస్ కాల్ చేసి నేను వెళ్ళానన్నారు, నాకు 10 పీటీపీ అని చెప్పారు సార్ నాతో. అయితే మరి ఎఫ్ఓఎస్ అబద్ధాలు చెప్పారు సార్. ఇలాంటి కంటెంట్ కావాలి కదా మీకు. కంటెంట్ ఇప్పుడు కంటెంట్ కోసం చేయట్లేదు సార్, జనాలు అవేర్నెస్ కోసం చేస్తున్నా. జనాలు అవేర్నెస్ అంటే లోన్లు తీసుకొని ఎగ్గొట్టమని లైన్ మీరు ప్రమోట్ చేస్తున్నారా? ఇప్పుడు మెసేజ్ బంబర్ పెట్టినట్టు లోన్లు తీసుకొని ఎగ్గొట్టమని మీరు జనాలకి పబ్లిక్ కి మెసేజ్ బంబర్ పెట్టారు మీరు? ప్రమోట్ చేస్తున్నా. నేను లీవ్ పెట్టాను సార్, కాల్లోనే మాట్లాడుతుంటే నాకు అంత అవసరం లేదు సార్. ఒక నిమిషం సార్, మీరు కంటెంట్ అన్నారు కదా, కంటెంట్ కాల్ అన్నప్పుడు మరి మీరు జనాలకి ఏం చెబుతాను, దాని ప్రకారం లోన్ తీసుకుని ఎగ్గొట్టమని చెబుతున్నారా దాన్ని? ఇప్పుడు జనాలు ఒకటి వినండి సార్, 99% జనాలు ఎవరికి కావాల్సి డిఫాల్ట్ చేయరు సార్. అన్ఫార్చునేట్ గా ఇప్పుడు ఒక మెడికల్ ఇష్యూ ఉంటుంది, కొన్ని ఏదో ఒకటి అవుతుంది. మరి నాకు సార్ మీరు కాదు, వేరే ఒక కస్టమర్ ఉన్నారు సార్, వాడు తీసుకొని 9 months అయింది, వాడు 6 months నుంచి పేమెంట్ చేయట్లేదు. మరి అదే ఇంటెన్షనల్ డిఫాల్టర్ అంటారు దాన్ని? కొంతమంది ఉంటారు సార్, ఇంటర్నేషనల్ డిఫాల్ట్ ఉండని చెప్పట్లేదు, బట్ అందరూ అదే రకంగా ఉండరు సార్. మీరు జనరల్ ఏంటంటే మీరు అందరిని అదే కేటగిరీలో ట్రీట్ చేస్తారు, అదే మిస్టేక్ మీది. మెడికల్ ఇష్యూ ఉంటుంది, వాళ్ళ ఫాదర్ చనిపోతాడు, ఏదో ఒక యాక్సిడెంట్ అవుతుంది, అన్ఫార్చునేట్ గా అలాంటి ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వాలి కదా మీరు ప్రాపర్ గా రెస్పాండ్ అయ్యి ప్రాపర్ గా కమిట్మెంట్ ఇస్తే ఇప్పుడు మీకు థర్డ్ పార్టీకి కానీ మిమ్మల్ని తిరతాది కానీ ఇలా హెరాస్మెంట్ కానీ ఏమీ ఉండవు కదా. మీరు ప్రాపర్ గా రెస్పాండ్ అయ్యి థర్డ్ పార్టీ రికవరీ చేస్తూ మీకు ఐడియా లేదు సార్. ఇప్పుడు నాకు జనాలను ప్రత్యక్షంగా చనిపోయిన వాళ్ళని చూసిన ఈ రికవరీ అరేంజ్మెంట్ వల్ల మీకు ఐడియా ఉందా? అది సూసైడ్ ఇప్పుడు ఒకటి వినండి, మీరు ప్రోడక్ట్ వస్తున్నారు సార్, మీ బిజినెస్ కోసం వస్తున్నారు. అంత పిరికితనంగా బతకడం దేనికి సార్? అంత పిరికితనంగా బతకడం దేనికి? ఎవరో హెరాస్మెంట్ చేస్తున్నారు, దాన్ని పిరికితనమే అంటారు. మరి ఇప్పుడు 5 ఏళ్ళు ఉంటాయి సార్, 5 వేలు ఉంటాయి, 5 ఏళ్ళు సేమ్ ఉంటాయి కదా. ప్రతి మనిషి కొందరు సెన్సిటివ్ ఉంటారు, కొందరు ఇట్లుంటారు, కొందరు స్ట్రాంగ్ ఉంటారు. కానీ 5 ఏళ్ళు మన బాడీ పార్ట్ ఉన్నాయి కదా సార్. మన బాడీ పార్ట్ ఇంతమంది చనిపోయేటోళ్ళు కూడా మన సొసైటీలో ఉంటారు కదా సార్. మీరు అన్నది కరెక్టే, 5 ఏళ్ళు ఒక రకం, కానీ 5 ఏళ్ళు మన బాడీ పార్ట్ ఉన్నాయి, మన కంట్రోల్ నుంచి మనం చేయలేం కదా. ఇప్పుడు ఒకటి మన సొసైటీలో ఉన్నాం సార్, చాలా వల్ల దేవుడు కాదు కదా, ఎమోషనల్ అన్స్టేబుల్ మీరు తెచ్చినప్పుడు ఏమో చేసుకుంటే మన శాలరీ ఎంత వస్తుంది, మనం ఎంత ఖర్చు చేయాలి, ఎంత చేయాలి, ఏంటి అని మనకంటూ ఒక ఐడియా ఉంటుంది కదా. ఒకటి వినండి సార్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ల వల్ల సామాన్య లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ట్రంప్ టారిఫ్ వేసిండు, ఎంతో మంది ఇక్కడ లే ఆఫ్లు అయిపోయినాయి. దానికి జాబ్ చేసేటోడికి గవర్నమెంట్ డిసిషన్లకి ఈ జియో పాలిటిక్స్ గా ఏమైనా ఎఫెక్ట్ అయిన వాడికి జాబ్ కు సంబంధం ఏముంటుంది సార్? కస్టమర్ శాలరీ బేస్ చేసుకొని తీసుకుంటాడు. అన్ఫార్చునేట్ గా సాఫ్ట్వేర్ లేకపోతే కొన్ని జాబ్లలో డైరెక్ట్ లే ఆఫ్లు అయిపోతాయి చెప్పకుండా. ఆ ట్రంప్ కాడ ఏదో ఇండియా మీద మొత్తం ప్రాజెక్టులు ఆపిస్తారు, అక్కడ యూఎస్ నుంచి వచ్చిన ప్రాజెక్టులు మొత్తం ఇండియాలో అయిపోతాయి. ఇండియాలో ప్రాజెక్టులు అయిపోతే వీళ్ళు లే ఆఫ్లు చేస్తారు. ఇవన్నీ అది ఇంటర్లింక్డ్ కదా. ఇంటర్లింక్డే సార్, నేను కాదు అనట్లేదు. ఇప్పుడు మనం ఒక బ్యాంకు తీసుకొని 2 బ్యాంకుల్లో మనకి ఒకటే సరిపోద్ది. ఇప్పుడు మీరు ఒక 5-6 బ్యాంకులలో తీసుకొని ఇది కావాలని పేమెంట్ చేయట్లేదు, మరి దాని ఇంటెన్షన్ అంటారా అంటారు? మీరు చెప్పండి. మీరు ఒకటే అయితే బ్యాంకులలో ఎన్పిఆర్ రేషియో ఎంత చెప్పండి. సారీ అర్థం కదా సార్. బ్యాంక్స్ లో ఎన్పిఆర్ రేషియో, మెజారిటీ బ్యాంక్స్ లో ఎన్పిఆర్ రేషియో 3 to 4% ఉంటుంది. 4% కూడా పోదు. అన్ని బ్యాంక్స్ ఫాలో అయ్యేది 3%, విచ్ మీన్స్ వాట్ అవుట్ ఆఫ్ 100 అకౌంట్స్ లోపల 97 కూడా పర్ఫామ్ చేస్తున్నాయి. అక్కడ బ్యాంక్ ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాయి. డిఫాల్ట్ అయిన అకౌంట్లలో మీరు డిఫాల్ట్ అయిన అకౌంట్లో కూడా సెటిల్మెంట్ అమౌంట్ తీసుకుంటారు. సెటిల్మెంట్ ఎంత ఇస్తున్నారు సార్? మీరు వాడుకున్న దాంట్లోనే 30%, 25% నేను ఒక్కనే కాదు కదా, 50% కట్టాడు, 60% కట్టాడు. 25 రూపాయలు మినిమం డ్యూ రూపంలో ఎంతో కొంత కట్టి ఉంటాడు. మీరు కట్టేది 100కి 20 రూపాయలే కదా మీరు కట్టే. దాని ప్రకారం మీరు 100కి 70 రూపాయలు కట్టమంటలేదు, 20 రూపాయలు కదా కట్టమని చెప్పేది. అదే సార్, ఇప్పుడు నేను దాన్ని చూశాను. సరే సార్, మీ ఇష్టం సార్, నేను చెప్పాల్సినట్టు అదే. సరే సార్, మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.